तपते मन को मेरी आत्म तृप्ति मिली, बुझ रहे दीप को जैसे दीप्ति मिली। तपते मन को मेरे आत्म तृप्ति मिली, बुझ रहे दीप को जैसे दीप्ति मिली। जब पड़ी आपकी दृष्टि हम पर प्रभु, जब पड़ी आपकी दृष्टि हम पर प्रभु, जैसे जीवन मिला ज्योति जगती मिली, जैसे जीवन मिला ज्योति जगती। ओम शांति। 22 अक्टूबर 2020 साकार मुरली। मीठे बच्चे, सबसे मीठा अक्षर बाबा है। तुम्हारे मुख से सदा बाबा बाबा निकलता रहे। सबको शिव बाबा का परिचय देते रहो। అన్నిటికంటే కూడా మధురమైన మాట ఏంటి? బాబా. మీ నోటి నుండి ఎప్పటికీ బాబా బాబా అంటూ రావాలన్నమాట. అందరికీ కూడా శివ బాబా పరిచయాన్ని ఇస్తూ ఉండాలి. प्रश्न बाबा पूछा है, सतयुग में कोई मनुष्य तो क्या जानवर भी रोगी नहीं होते हैं? क्यों? సత్యుగంలో మనుషులేంటి, జంతువులు కూడా రోగిష్టివి కావు ఎందుకు అని అడుగుతున్నారు బాబా. उत्तर है, क्योंकि संगम युग पर बाबा सभी बच्चों आत्माओं का और बेहद सृष्टि का ऐसा ऑपरेशन कर देते हैं जो रोग का नाम निशान ही नहीं रहता. ఎందుకంటే సంగమ యుగంలో బాబా ఏం చేస్తారంటే సర్వాత్మలకే కాకుండా మొత్తం సృష్టికి అంతటికి కూడా ఎలాంటి ఆపరేషన్ చేస్తారంటే ఎప్పటికీ కూడా రోగం అనేది నామమాత్రంగా కూడా ఉండనంతగా చేస్తారు. అవినాశి సర్జన్ అయినా ఆయన ఎవరు? శాశ్వతమైన సర్జన్ వైద్యనాథ్. सभी को सारी सृष्टि अभी जो सारी सृष्टि रोगी है. ఇప్పుడు ప్రపంచమంతా కూడా రోగిష్టిదై ఉంది. इस सृष्टि में फिर दुख का नाम निशान नहीं होगा. కానీ ఆ సృష్టిలో దుఃఖం అనేది ఉండనే ఉండదు. यहाँ तो दुखों से बचने के लिए बहुत बहुत बहादुर बनना है. అందుకని ఈ దుఃఖాల నుంచి రక్షించుకోవాలంటే చాలా చాలా ధైర్యం కావాలి అంటున్నారు బాబా. गीत है, तुम्हें पाके हमने जहान पा लिया. ओम शांति. डबल भी कह सकते हैं, डबल ओम शांति. आत्मा अपना परिचय दे रही है. मैं आत्मा शांत स्वरूप हूँ. आत्मा तन परिचय చెప్తుంది, నేను ఆత్మను శాంత స్వరూపాన్ని అని. हमारा निवास स्थान शांतिधाम में है और बाबा की हम सब संतान हैं. सब आत्माएं ओम कहती है. वहाँ हम सब भाई भाई हैं, फिर यहाँ भाई बहन बनते हैं. బాబా ఏం చెప్తున్నారంటే ప్రతి ఆత్మ కూడా తన పరిచయాన్ని, నాది శాంతిధామం, నా నివాసము, నేను బాబా యొక్క సంతానాన్ని, నేను ఓం, నా ఆత్మ అంటే నేను ఓం అని తన యొక్క పరిచయాన్ని చెప్పుకుంటారు. స్వధర్మం శాంతి అనేసి. అయితే ఇప్పుడు బాబా అంటున్నారు, మీరందరూ కూడా సోదరి సోదరులు శరీరంలో వచ్చారు కదా. फिर यहाँ भाई बहन बनते. अब भाई बहन से नाता शुरू होता है. ఇక్కడ సోదరి సోదర సంబంధంతో మొదలవుతుంది. బాప్ समझाते हमारे सब बच्चे हैं. బాబా అంటారు అందరూ నా పిల్లలే. బ్రహ్మా की भी तुम संतान हो इसलिए भाई बहन ठहरे. ఆత్మగా అయితే అందరూ నా పిల్లలే, కానీ బ్రహ్మ సంతానంగా మీరందరూ సోదరి సోదరులు. తుమ్హారా और कोई संबंध नहीं. వేరే సంబంధాలంటూ ఏమీ లేవు. ప్రజాపితకి సంతాన్ బ్రహ్మ కుమారి కుమార్ है. అంటే ప్రజాపిత సంతానంగా మీరు బ్రహ్మ కుమారి కుమారులు. పురాణీ దునియా को చేంజ్ करने इस समय ही आते हैं. బాబా పాత ప్రపంచాన్ని పరివర్తన చేయడానికి ఇప్పుడే వస్తారు. బాప్ బ్రహ్మ ద్వారా ही फिर नई सृष्टि रचते हैं. బ్రహ్మ ద్వారానే నూతన సృష్టిని తయారు చేస్తారు. బ్రహ్మ से भी संबंध है ना, ఎందుకంటే బ్రహ్మతోనే సంబంధం ఉంటుంది కదా. యుక్తి भी कितनी अच्छी है. सब బ్రహ్మ కుమార్ కుమారి है. మీరందరూ కూడా బ్రహ్మ కుమారి కుమారులు, అంటే ఒకే తండ్రి పిల్లలు. अपने को ఆత్మ समझ बाप को याद करना है. అందుకని మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి ఆ తండ్రిని గుర్తు చేయాలి. और अपने को भाई बहन समझना है. మిమ్మల్ని మీరు సోదరి సోదరులుగా భావన చేయాలి. క్రిమినల్ అయి नहीं रहनी चाहिए. ఎంత మాత్రము అపవిత్ర దృష్టి ఉండడానికి లేదు. यहाँ तो कुमार कुमारी जैसे
बड़े बड़े होते जाते हैं तो आंखें क्रिमिनल बनती जाती है. కుమారి కుమారులు ఈ ప్రపంచంలో పెరిగి పెద్దవాళ్ళు అయిన కొద్దీ దృష్టి అపవిత్రం అవుతూ ఉంటుంది. ఫిర్ క్రిమినల్ యాక్ట్ కర్ లేతే హై. ఆ విధంగా అపవిత్ర కర్మ చేస్తూ ఉంటారు, పతితమైన కర్మలు చేస్తుంటారు. క్రిమినల్ యాక్ట్ హోతీ హై రావణ రాజ్యమే. ఇది రావణ రాజ్యం కదా, అందుకని ఇక్కడ అపవిత్ర కర్మలు జరుగుతాయి. సత్యుగమే క్రిమినల్ యాక్ట్ హోతీ నహీ. సత్యుగంలో అలాంటి కర్మలు ఉండవు. క్రిమినల్ అక్షర్ హీ నహీ హోతా. పాపము అపవిత్రత అనే మాటే ఉండదు అక్కడ. యహాతో క్రిమినల్ యాక్ట్ బహుత్ హై. ఇక్కడైతే చాలా అపవిత్ర కర్మలు జరుగుతుంటాయి. ఉన్కే లియే ఫిర్ కోర్ట్ ఆది భీ హై. వాళ్ళ కోసం కోర్టులు కూడా ఉన్నాయి. వహా కోర్టు ఆది హోతీ నహీ. అక్కడ కోర్టులు కూడా ఉండవు సత్యుగంలో. వండర్ హైనా, ఎంత అద్భుతం కదా అంటున్నారు బాబా. నా జైలు, నా పోలీస్, నా చోర్ ఆది హోతే. అక్కడ దొంగలు ఉండరు, పోలీసులు ఉండరు, జైలు ఉండదు. ఏ సబ్ హై దుఃఖ్ కీ బాతేనా. ఇవన్నీ కూడా దుఃఖాన్ని ఇచ్చే విషయాలు కదా అంటున్నారు బాబా. जो यहाँ हो रही है, ఇక్కడ జరుగుతున్నాయన్నీ. इसलिए बच्चों को समझाया गया है ये तो खेल है सुख और दुख का. బాబా ఏమని చెప్తున్నారు, ఇది సుఖ దుఃఖాల ఆట అని చెప్తున్నారు అనమాట. హార్ और जीत का, గెలుపు ఓటముల ఆట. इनको भी हम ही समझते हैं. ఈ డ్రామాని మనమే అర్థం చేసుకుంటాము. गाया हुआ है माया से हारे हार, माया पर जीत बाप आकर आधा कल्प के लिए पहनाते. మాయతో ఓడిపోయారంటే ఓడిపోయినట్లే. కానీ బాబా వచ్చి ఏం చేస్తారు, అర్ధకల్పం వరకు మనకు ఎలాంటి ఓటమి లేకుండా జయింపజేస్తారు బాబా మాయ మీద. ఫిర్ ఆధా కల్ప హార్నా పడతా హై. మళ్ళీ అర్ధకల్పం ఓడిపోతాం. ఏ కోయి నయీ బాత్ నహీ, ఇది కొత్త విషయం కాదు. ఏ తో సాధారణ पैसे का खेल है. फिर तुम मुझे याद करते तो अपना राज्य भाग्य आधा कल्प के लिए लेते हो. అంటే ఈ యొక్క నాటకం ఏముంది, చెల్లని పైసలు. కానీ దీంట్లో మీరేంటి, ఈ ప్రపంచంలో నాటకం నన్ను జ్ఞాపకం చేస్తే మాత్రం మీరు అర్ధకల్పం వరకు రాజ్యాన్ని పొందుతారు అంటున్నాడు బాబా. రావణ రాజ్యమే ముझे భూల్ జాతే హో. రావణ రాజ్యంలోకి వచ్చి మీరు నన్ను మర్చిపోతారు. रावण दुश्मन है, उनको हर वर्ष भारतवासी जलाते हैं. जिस देश में बहुत भारतवासी होंगे वहाँ भी जलाते होंगे. అంటే రావణుడు శత్రువు కనుక మీరు భారతవాసీలు మీరు కాలుస్తారు రావణ విగ్రహాన్ని. ఎక్కువ మంది ఎక్కడ ఉంటే అక్కడే ఇది చేస్తూ ఉంటారు. కహెంగే యహ్ భారతవాసియోంకి ధర్మ కా ఉత్సవ్. ఇంకేమంటారంటే వాళ్ళ ధర్మానికి సంబంధించిన ఉత్సవము భారతీయులకి అంటారు. దసరా మనాతే తో బచ్చోం కో మహా సంజానా హైనా. దసరా జరుపుకుంటారు కాబట్టి మీకు నేను చెప్పాల్సి వస్తుంది. ఓతో హద్దుకి బాత్, మీరు జరుపుకునేది స్థూలంగా జరుపుకుంటారు. రావణ రాజ్యతో అవి సారే విశ్వ పర్ హై. మొత్తం ప్రపంచం మీదే రావణ రాజ్యం. సిర్ఫ్ లంకా పర్ నహీ, కేవలం లంకలో కాదు, విశ్వతో బహుత్ బడీ హై. ప్రపంచం అంటే చాలా పెద్దది. బాప్నే సమझाया है ये సృష్టి సారీ సాగర్ పర్ ఖడీ హై. ఈ సృష్టి మొత్తము జలం మీద అంటే సముద్రం మీద నిలబడి ఉంది అంటున్నారు బాబా. అంటే భూభాగం తక్కువ, జలభాగం ఎక్కువ కదా. మనుష్య कहते हैं नीचे एक बैल व गांव है जिनके सिंग पर సృష్టి కడి है फिर तक जाते हैं तो बदलते हैं. మనుషులు ఏమనుకుంటారంట, సముద్రంలో ఒక ఎద్దు కానీ ఒక ఆవు కానీ ఉండి ఉంటుంది, దాని కొమ్ముల మీద ఈ సృష్టి అంతా నిలబడింది. అది అలసిపోయినప్పుడు ఇటు నుండి అటు, అటు నుండి ఇటు మార్చుకుంటుంది కాబట్టి ఈ సృష్టి అలా మారుతుంది అని చెప్తారంట. అవి బాత్తో హైనే, ఇలాంటి విషయం ఏమీ లేదు. పృథ్వీతో పానీ పర్ కడి హై. ఈ భూమి అంతా కూడా నీళ్ల మీద నిలబడింది. చారో తరఫ్ పానీ పానీ హీ పానీ హై. నలువైపులా ఈ భూభాగానికి నీళ్లే నీళ్లు ఉన్నాయి. తో అభి సారీ దునియా మే రావణ రాజ్య హై. ఫిర్ రామ్ అథవా ఈశ్వరీయ రాజ్య స్థాపన కర్నే బాప్కో ఆనా పడతా హై. ప్రపంచం అంతా కూడా రావణ రాజ్యమే ఉంది అని రామరాజ్య స్థాపన కోసము బాబా రావాల్సి వస్తుంది. सिर्फ ईश्वर कहने से भी कह देते ईश्वर तो सर्वशक्तिवान है. కేవలం ఈశ్వరుడు అనడానికి మాత్రమే అంటారు కానీ ఈశ్వరుడు సర్వశక్తివంతుడు. సబ్ కుచ్ కర్ సక్తే హై, అన్ని చేయగలుగుతాడు. ఫాల్తూ మహిమ హో జాతి హై నా. అన్ని చేయగలుగుతాడు అంటే అది వ్యర్థంగా మహిమ చేయటం కదా. ఇత్నా లవ్ నహీ రహతా, ఇంత కూడా ప్రేమ లేదు అంటున్నాడు. యహా ఈశ్వర్ కో బాప్ కహా జాతా హై. ఇక్కడ తండ్రిని ఈశ్వరుని తండ్రి అంటాం మనం. బాబా కహనే సే వర్షా మిల్నే కి బాత్ హో జాతీ హై. బాబా అనడం వల్ల వారసత్వం అనేది దొరుకుతుంది కదా. శివ బాబా कहते हैं हमेशा బాబా బాబా कहना चाहिए. కానీ శివ బాబా ఏమంటున్నారు, ఎప్పటికీ తండ్రి బాబా బాబా అనండి.
ఈశ్వర్ వ ప్రభు ఆది అక్షర్ భూల్ జానే चाहिए. భగవంతుడా ఈశ్వర ప్రభు అనే మాట మర్చిపోండి మీరు. బాబానే కహా హై, ఏమన్నారు తండ్రి, మామేకం యాద్ కరో. ప్రదర్శని ఆది మే भी जब समझाते हो तो గడి గడి శివ బాబా కా పరిచయ దో. ప్రదర్శనలో కూడా ఎప్పుడైనా ఎవరైనా వస్తుంటారు కదా, వచ్చినప్పుడు మాటి మాటికి శివబాబా పరిచయం ఇవ్వండి. శివబాబా ఏకీ ఊంచేతే ఊంచే, ఆ శివుడు ఒక్కడే పరమోన్నతుడు. జిస్కు గాడ్ ఫాదర్ కహా జాతా, ఆయనే పరమాత్మ అంటారు కదా. ముసల్మాన్ అల్లాహ్ కైతే, ముస్లిమ్స్ ఏమో అల్లా అంటారు. సుబహ కో 10 మినిట్ బైఠకర్ ఖురాన్ కా అర్థ కర్తే హై కి అల్లాహ్ మియానే కహా. ఉదయమే 10 నిమిషాలు కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు, ఖురాన్ని చదివి దాని అర్థం చెప్పుకుంటుంటారన్నమాట. చెప్పుకొని భగవంతుడు అల్లా మియా ఇట్లా అన్నాడు అంటారు. కిస్కో దుఃఖ నహీ దేనా చాయి, ఎవరిని బాధ పెట్టద్దు అన్నాడు అంటారు. యహ నహీ కర్నా చాయి, ఇలా చేయొద్దు అన్నాడు అంటారు. ఐసే నీ సమస్తే కి బాబానే కహా హై, అల్లా మియా అన్నాడు అంటారే కానీ బాబా చెప్పాడని అనరు వాళ్ళు. బాబా అక్షర్ సబ్సే మీఠా హై, తండ్రి అనే మాట చాలా మధురమైంది. శివబాబా ముఖ్సే నికల్తా హై. మనకు అందుకని శివబాబా అనేది నోటి నుంచి రావాలి. ముఖ్తో మనుష్యగా హీ హోగానా, మనుషులకి నోరేది ఉంటుంది కదా. గౌకా ముఖ్ తోడే హీ హో సక్తా హై. ఆవు నోట్లోంచి చెప్తారు ఎక్కడైనా. తుమ్ హో శివశక్తి, మీరందరూ ఎవరు, శివశక్తులు. తుమారే ముఖ్ కమల్ సే జ్ఞాన అమృత నికల్తా హై. మీ నోటి ద్వారా అంటే మీ నోరని ముఖ కమలం ద్వారా ఏమొస్తుంది, జ్ఞాన అమృతం రావస్తుంది. తుమారా నామ్ బాలా కర్నే గౌముఖ కహా జాతా హై. మీ పేరు గొప్పగా చేయడానికి కోసం గోముఖం అంటారు అంతే. గంగా కెలియే ఐసే నహీ కహేంగే, గంగా నది గురించి అలా చెప్పరు కదా. ముఖ కమల్ సే అమృత అభి నికల్తా హై. ముఖ కమలం ద్వారా, బ్రహ్మ యొక్క ముఖ కమలం ద్వారా ఇప్పుడే ఈ జ్ఞానం వస్తుంది. జ్ఞాన అమృత పియాతో ఫిర్ విష్ భీ పీ నహీ సక్తే. జ్ఞానామృతం తీసుకునేవాళ్ళు విషం ఎలా తీసుకోగలుగుతారు. అమృత పీనేసే తుమ్ దేవతా బంతే హో, అమృతం స్వీకరించేవాళ్ళు దేవతలు అవుతారు. అబ్ మై ఆయా హూం, ఇప్పుడు నేను వచ్చేసాను అంటున్నారు బాబా. అసురం కో దేవతా బనానే, అసురులను దేవతలుగా చేయడానికి. తుమ్ అభి దైవీ సంప్రదాయ బన్ రహే హో, మీరు ఇప్పుడు దైవీ సంప్రదాయం వాళ్ళు అవుతున్నారు. సంగం యుగ కబ్ కైసే హోతా హై, సంగమ యుగం ఎప్పుడు ఎలా అవుతుంది. ఇహవి కిస్కో పతా నహీ, ఇది ఎవరికి కూడా తెలియదు. తుమ్ జాంతే హో హమ్ బ్రహ్మ కుమార్ కుమారియా పురుషోత్తమ సంగమ యుగి హై. మీకు తెలుసు మేము బ్రహ్మ కుమారులము పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నామని. బాకీ జో భీ హై సబ్ కలియుగి హై, మిగతా వాళ్ళంతా కలియుగం మనుషులే. తుమ్ కితనీ తోడే హో, మీరు చాలా కొద్ది మంది కదా. జాడ్కి భీ నాలెడ్జ్ తుమ్కో హై, ఈ వృక్షం యొక్క జ్ఞానం కూడా మీకుంది, కల్పవృక్షం జ్ఞానం. జాడ్ పహలే చోటా హోతా హై ఫిర్ వృద్ధి కో పాతా హై. ఈ కల్పవృక్షం ముందు చిన్నగా ఉంటుంది, క్రమంగా అది వృద్ధి చెందుతుంది. కిత్నీ ఇన్వెన్షన్ నికాల్తే హై, ఎన్ని రకాల కొత్త కొత్త పరిశోధనలు చేస్తారు. బచ్చే పైదా కమ్ కైసే హో, పిల్లలు ఏ విధంగా తక్కువ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తారన్నమాట. పిల్లలు జన్మ ఎక్కువ తీసుకోకూడదు అంటే మనుషులు ఎక్కువగా పుట్టద్దు అని. పరంతు నర చాహత్ కుచ్ ఔర్ భాయ్ కుచ్ ఔర్కి ఔర్ అంటే ఏమంటున్నారంటే, తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా మనిషి అనుకుంటాడు ఒకటి, జరిగేది మరొకటి. సబ్కి మృత్యుతో హోనీ హీ హై, అందరూ చనిపోవలసిందే. అభి ఫసల్ బహుత్ అచ్చి హోగి, ఆయి బర్సాత్ కితనా నుక్సాన్ కర్ దేతీ హై. బాగా పంటలు పండుతాయి, వర్షం వచ్చింది, అంత నష్టమైపోతుంది కదా. న్యాచురల్ కెలామిటీస్కోతో కోయి సమజ్ న సకే, న్యాచురల్ కెలామిటీస్ ఎప్పుడు ఎలా వస్తాయో కూడా ఎవరు అర్థం చేసుకోలేరు. కోయి బాత్ కా ఠికానా తోడి, ఏ విషయానికైనా స్థిరత్వం ఉందా అంటున్నాడు బాబా. కహా ఫసల్ హో और वर्षा के बर्फ के ओले पड़ जाए तो कितना नुकसान हो पड़ता है. కొన్ని చోట్ల మంచిగా పంటలు పడిన దాని మీద మంచుగడ్డలు పడ్డాయి అనుకోండి, పడితే ఏమవుతుంది, बारिश ना पड़ी तो भी नुकसान. इनको कुदरती आपदा ये कहा जाता है. వర్షం పడకున్నా కష్టమే, పడినా కష్టమే, మంచుగడ్డలు పడినా కష్టమే. అందుకని దీన్ని ఏమంటారు, ప్రాకృతిక ఆపదలు అంటారు. ఏతో ఢేర్ రోనే వాలి హై, ఢేర్ హోనే వాలి హై, ఇలాంటివి చాలా జరిగేది ఉన్నది. ఇన్సే బచనే కే లియే బహుత్ బహాదూర్ హోనా చాహియే, వీటన్నిటి నుంచి రక్షించుకోవడానికి మీకు చాలా ధైర్యం కావాలి అంటున్నారు బాబా. కోయి కా ఆపరేషన్ హోతా హై తో కయి వహ దేఖ్ నహీ సక్తే, ఎవరికైనా ఆపరేషన్ అయితే కొంతమంది చూసేవాళ్ళు కూడా చూడలేకపోతారు,
फेंट అయిపోతారనమాట. देखते ही अनकॉन्शियस हो जाते हैं. अभी इस सारी చీచీ సృష్టి का ఆపరేషన్ होना है. ఇప్పుడు ఈ అసహ్యమైన ప్రపంచానికి అంతటికి కూడా ఏంటి బాబా ఆపరేషన్ చేస్తున్నారు. అవినాశి సజ్జన్ కదా, బాప్ कहते हैं मैं आकर सबका ऑपरेशन करता हूँ. सारी सृष्टि रोगी है, మొత్తం సృష్టి అంతా రోగిష్టిదైపోయింది. అవినాశి సర్జన్ బి బాప్ కా నామ్ హై. అందుకని అవినాశి సర్జన్ అనేది వైద్యనాథుడు అనేది బాబా పేరే. वो सारे विश्व का ऑपरेशन कर देंगे. जो फिर विश्व में रहने वालों को कभी दुखी नहीं होगा. అప్పుడు ఆయన చేసిన ఆపరేషన్ వల్ల ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా ముందు ముందు దుఃఖం అనేది ఉండదు. కిత్నా బడా సర్జన్ హై, ఎంత గొప్ప సర్జన్ అయినా. ఆత్మాओं का भी ऑपरेशन, బేహద్ సృష్టి का भी ऑपरेशन करने वाला है. కేవలం ఆత్మలకే కాదు, ఈ అనంతమైన సృష్టికి అంతరికి కూడా ఆపరేషన్ చేస్తారు ఆయన. వహా మనిషితో క్యా జానవర్ भी రోగి नहीं होते. ఆయన తయారు చేసే ఆ ప్రపంచంలో మనుషులే కాదు, జంతువులు కూడా ఎప్పుడూ రోగిష్టివి కావు, అంటే రోగాల బారిన పడవు. బాప్ సమझाते हैं मेरा और बच्चों का क्या पार्ट है. బాబా చెప్తారు నా పాత్ర ఏంటి, పిల్లల పాత్ర ఏంటి. इसको कहते हैं रचना के आदि मध्य अंत का ज्ञान तो तुम ही ले रहे हो. అందుకే బాబా మనకేం చెప్తున్నారు, పాత్ర ఏంటంటే సృష్టికర్త సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం మీరు తీసుకుంటున్నారు కదా, అదే. बच्चों को पहले तो ये खुशी होनी चाहिए ना. పిల్లలకి చాలా సంతోషం ఉండాలి కదా ముందు. आज सतगुरुवार है, हमेशा सत बोलना चाहिए. బాబా అన్నాడు ఇప్పటికి సత్యం చెప్పండి. ఈరోజు సద్గురువారం. వ్యాపార మే भी कहते हैं ना सत बोलो. వ్యాపారంలో కూడా ఏమంటారు, సత్యం చెప్పమంటారు. ठगी बात नहीं करो, మోసగించే మాటలు చెప్పకండి. फिर भी लोभ में आकर कुछ जास्ती दाम बताकर सौदा कर देंगे. అయినా కానీ లోభంలో పడిపోయి కొంచెం ఎక్కువ ధర చెప్పి వ్యాపారం చేస్తారు. సచ్తో కభీ కోయి బోల్తే నహీ, నిజం ఎప్పుడు చెప్పరు ఎవరు. झूठ ही झूठ बोलते हैं, అబద్ధమే అబద్ధం. इसलिए सत्य को याद करते हैं. అందుకే సత్యమైన తండ్రిని గుర్తు చేస్తారు. कहते हैं ना సతనాం సంగ్ है. అందుకేమంటారు, సత్యమైన ఆయన పేరు ఇప్పుడు మన తోడుగా ఉండాలి. अभी तुम जानते हो बाबा जो सत्य है वही संग चलेंगे. అందుకని ఎవరు మన వెంట రారు, సత్యమైన తండ్రి మాత్రమే మన వెంట వస్తారు. हम आत्माओं के अभी सत्य के साथ तुम आत्माओं का संग हुआ है तो तुम ही साथ जाएंगे ना. అందుకని సత్యంతో పాటు మీరు మీ ఆత్మల సాంగత్యం చేసినట్లయితే, అంటే ఆ తండ్రితో సాంగత్యం చేసినట్లయితే మీరు ఆయన వెంట వెళ్తారు కదా. तुम बच्चे जानते हो शिव बाबा आया हुआ है. తెలుసు కదా ఆయన వచ్చారని. अभी जिसको ट्रूथ कहा जाता है, అందుకని ఆయన్ని సత్యము అంటారు. वह हम आत्माओं को पवित्र बनाकर साथ ले जाएंगे. ఆయనే మనందరినీ కూడా పవిత్రంగా చేసి వెంట తీసుకెళ్తారు. एक ही बार, అది కూడా సంకల్పానికి ఒక్కసారి మాత్రమే. सतयुग में ऐसे नहीं कहते हैं कि राम राम संग है या सतनाम संग है. ఎవరన్నా చనిపోతే రామ్ నామ్ సంగ్ హై, సత్యనామ్ సంగ్ హై అంటారు కదా. అంటే బాబా అంటాడు నై, అలా కాదు. బాప్ कहते हैं సత్యుగంలో అలా అన్నారు. అభి మై తుమ్ బచ్చోं के पास आया हूँ. నేను మీ వెంట వచ్చాను, ఇప్పుడు మీకోసం వచ్చాను. నైనో పర్ బిఠాయి లే జాతా హూ. నేను కళ్ళల్లో పెట్టి కూర్చోబెట్టి తీసుకెళ్తాను. ఇహ నైన్ నహీ తీసరా నేత్ర హై. ఈ దృష్టి కళ్ళు కాదు, ఇవి మూడవ నేత్రం అంటున్నాడు బాబా. तुम जानते हो इस समय बाप आए हैं साथ ले जाएंगे. మీకు తెలుసు కదా బాబా ఎందుకు వచ్చారు, వెంట తీసుకెళ్ళడానికి. శంకర్ కి బారాత్ నహీ, శివ్ కే బచ్చోं की బారాత్. శంకరుడికి ఊరేగింపు ఏమీ ఉండదు, శివుడికి పిల్లలతో పాటు ఊరేగింపు ఉంటుందన్నమాట. పతియోं का పతి भी है. ఎందుకంటే పతి వెంట వెళ్తారు కదా సతులందరూ కూడా. ఆయన పతులకు పతి జగత్పతి. कहते हैं तुम सब ब्राइड ग्रूम्स हो. మీరందరూ కూడా వధువులే నాకు. మై హూ బ్రైడ్ గ్రూమ్. మీరంతా కూడా బ్రైడ్స్ అంటే వధువులు, నేను ఒక్కడనే వరుణ్ణి. తుమ్ సబ్ ఆషిక్ హో మై ఏక్ మాషిక్ హూ. మీరందరూ ప్రేయసులు, నేను ఒక్కడనే పరం ప్రియుణ్ణి. మాషుక్ ఏక్ హీ హోతా హై నా. పరం ప్రియుడు ఒక్కడే ఉంటాడు కదా. तुम आधा कल्प से मुझ माशुक के आशिक हो. అర్ధకల్పం నుండి పరంప్రియుడైన నాకు మీరంతా ప్రేయసులు అంటున్నాడు. అభి మై ఆయా హూ సబ్ భక్తియా హై.
ఇప్పుడు నేను వచ్చాను, మీరంతా కూడా భక్తులు, భక్తులకు రక్ష కర్నే వాలా భగవాన్ అంటే భక్తులందరినీ రక్షించే భగవంతుడిని నేనే అంటున్నాడు బాబా. ఆత్మ భక్తి आज करती है शरीर के साथ, ఆత్మ భక్తి చేస్తుంది దేహంతో పాటు. సత్యుగ త్రేతామే భక్తి హోती नहीं, సత్య త్రేతాయుగాలో భక్తి అంటూ ఉండదు. భక్తి కా ఫల్ సత్యుగ్ మే భోగ్తే హో, భక్తి యొక్క ఫలితాన్ని మీరు సత్యుగంలో అనుభవిస్తారు. జో అబ్ బచ్చోం కో దే రహే హై, బాబా అంటాడు ఇప్పుడు నేను పిల్లలకి ఇస్తున్నాను కదా, ఓ తుమ్హారా మాషుక్ హై, నేను మీకు నేను మీ యొక్క పరమ ప్రియుణ్ణి. जो तुमको साथ ले जाएंगे फिर तुम अपने పురుషార్థానుసార్ జాకర్ రాజ్య భాగ్య లేంగే. ఇప్పుడు మీ అందరినీ నేను తీసుకెళ్తాను కదా, తీసుకెళ్తే మీ యొక్క పురుషార్థం ప్రకారంగానే మీరు రాజ్యం పొందుతారు. యహ కహా భీ లిఖా నహీ హై, ఇది ఎక్కడ రాసిపెట్టి లేదు. कहते हैं శంకర్ నే పార్వతీకో అమర కథ సునాయి, శంకరుడు పార్వతికి అమర కథ చెప్పాడు అంటారు. తుమ్ సబ్ హో పార్వతియా, మీరంతా కూడా ఎవరు పార్వతులు. మై హూ కథ సునానే వాలే అమర్నాథ్, నేను మీకు కథని చెప్పేటువంటి అమర్నాథుడిని. అమర్నాథ్ ఏకో హీ కహా జాత, అమర్నాథుడు అని నన్ను ఒక్కడనే అంటారు అంటున్నాడు బాబా. ఊంచితే ఊంచి బాప్ హేనా, నేను పరమోన్నతుడైన తండ్రిని కదా. ఉన్కోతో అప్నీ దేహ నహి, తనకంటూ ఆయనకు దేహం లేదు. కేతే హే మై అమర్నాథ్ తుమ్ బచ్చోంకో అమర కథ సునాతాం, అందుకే ఆయన ఏమంటున్నారు, నేను అమర్నాథుడిని, మీకు ఆత్మలైన మీకు నేను అమర కథను వినిపిస్తున్నాను. శంకర్ పార్వతి యహా కహా సే ఆయే, శంకర్ పార్వతులు ఇక్కడి నుంచి ఎక్కడ వచ్చారు. ఓతో హై హీ సూక్ష్మవతన్మే, శంకరుడు ఉండేది సూక్ష్మవతనంలో. జహా సూర్య చాంద్కి బి రోషనీ నహీ రహతి, సూర్యచంద్రుల యొక్క ప్రకాశం కూడా లేనటువంటిది ఆ సూక్ష్మవతనం. సత్య బాప్ అవి తుమ్కో సత్య కథ సునాతి హే, ఈ సృష్టి మీదకి వచ్చి సత్యమైన తండ్రి సత్యమైన కథని చెప్తున్నారు. బాప్ బిగర్ సచ్చి కథ కోయి సునాన సకే, ఆ తండ్రి లేకపోతే ఎవరు కూడా ఈ సత్యమైన కథని చెప్పలేరు. यह भी समझते हो विनाश होने में टाइम लगता है, తెలుసు కదా మీకు వినాశనం కావడానికి టైం పడుతుందని. కిత్నీ బడి దునియా, కితనే డేర్ మకాన్ ఆది గిర్కర్ ఖతం హోంగే, ఎంత పెద్ద ప్రపంచము, ఎన్ని ఇళ్ళు ఇవన్నీ పడిపోయి నాశనం అయిపోవాలి కదా. అర్థక్రాక్ మే కిత్నా నుక్సాన్ హోతా హై, భూకంపాలు వస్తే ఎంత నష్టం అవుతుంది. కితనే మర్తే హై, ఎంతమంది చనిపోతారు. బాకీ తుమ్హారా ఛోటా జాడు హోగా, అప్పుడు మీరు మాత్రం బ్రాహ్మణులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఢిల్లీ పరిస్థాన్ బన్ జాయిగి, అప్పుడు ఢిల్లీ స్వర్గం అవుతుంది. ఏక్ హీ పరిస్థాన్ మే లక్ష్మీనారాయణ కా రాజ్య చల్తా హై, ఓకే లక్ష్మీ స్వర్గంలో ఆ పరిస్థాన్ అంటే స్వర్గంలో లక్ష్మీనారాయణ రాజ్యం నడుస్తుంది. కితనే బడే బడే మహల్ బంతే, ఎంత పెద్ద పెద్ద మహల్స్ తయారవుతాయి. బేహద్కి జాగీర్ మిల్తీ హై, తుమ్కో కుచ్ ఖర్చు నహీ కర్నా పడతా హై, మీరేమి ఖర్చు చేయడానికి వీలు లేదు అంటున్నారు, అవసరమే లేదు అక్కడ. బాబా కైతే ఇన్కి లైఫ్ మే హీ కిత్నా సస్తా అనాజ్ థా, బ్రహ్మా బాబా యొక్క జీవితంలో ఎంత తక్కువ ధాన్యం ఉండేది. తో సత్యుగ మే కిత్నా సస్తా హోగా, సత్యుగంలో ఎంత చౌకగా ఉండేవి. ఢిల్లీ జితనే తో ఏకే ఘర ఔర్ జమీన్ ఆది హోగి, అక్కడ ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క ఇంటికి కూడా ఎంత పెద్ద పెద్ద స్థనాలు ఉంటాయి అన్నమాట. మీఠీ నదియం పర్ తుమ్హారా రాజ్య చలేగా, ఈ మధురమైన నదుల మీదనే తీయటి నదుల దగ్గరనే రాజ్యం నడుస్తుంది. ఏకేక్ క్యా నహీ హోగా, ఒక్కొక్కరికి ఏం ఉండదనుకుంటున్నారు, అన్నీ ఉంటాయి. సదా అన్న మిల్తా రహేగా, ఇక్కడైతే తినడానికి తిండి ఉండదు, కానీ అక్కడ ఎప్పటికీ అందరికి అన్ని లోటు ఉండవు. వహాకే ఫూల్ భీ देखते हो वहाँ के फल फूल भी देखते हो कितने बड़े बड़े होते, అక్కడ పండ్లు పువ్వులు అన్ని ఎంత గొప్పగా ఉంటాయి పెద్దగా. తుమ్ సూబీ రస్ పీకర్ ఆతే హో, మీరు అక్కడ సూబీ రసం అంటే దాని యొక్క పండ్ల రసం తాగి వస్తారు కదా సూక్ష్మతనంలో. కైతే వహా మాలి హై, అక్కడ ఒక మాలి ఉండేవాడు అంటారు. అబ్ మాలితో జరూర్ వైకుంఠమే అథవా నదీ కినారే హోగా, మాలి ఎప్పుడు కూడా వైకుంఠంలో నదీ తీరంలో ఉంటారు. వహా కితనే తోడే హోంగే, అక్కడ ఎంత కొద్ది మంది ఉంటారు. కహా అభి ఇతనే కరోడ్, కహా 9 लाख హోంగే, ఇప్పుడు ఎంతమంది కోట్లాది జనం ఉన్నారు, అక్కడ 9 లక్షలే ఉంటారు కదా. और सब कुछ तुम्हारा होगा, సర్వస్వము అంతా మీదే ఉంటుంది అంటున్నాడు బాబా. బాప్ ఐసీ రాజాయి దేతే హై జో హంసే కోయి छीन न सके, దాంతో ఎవరు దోచుకోలేరు, అలాంటి రాజ్యం ఉంటుంది. ఆస్మాన్ ధర్తీ ఔర్ ఆది సబ్కే మాలిక్ తుమ్ రహతే హో, భూమి ఆకాశాల మధ్య అంతా రాజ్యం అంతా మీదే ఉంటుంది. గీత్ మే భీ बच्चों ने सुना ना, ऐसे ऐसे गीत
6-8 है तो जो సున్నే से ही खुशी का पारा चढ़ जाता है. ఇలాంటి పాటలు 5-6 ఉన్నా చాలు, వింటేనే సంతోషం అనిపిస్తుంది. देखो అవస్థ में कुछ गड़बड़ है तो గీత్ బజాలో. కాకపోతే మీరు ఏదైనా స్థితిలో అప్ అండ్ డౌన్ ఉంటే మీరు పాటలు పెట్టుకోండి, వినండి. ఏ హై ఖుషీ కే గీత్, సంతోషాన్ని ఇచ్చే పాటలు. तुम तो अर्थ भी जानते हो, అర్థం కూడా తెలుసు మీకు. బాబా बहुत युक्तियाँ बतलाते हैं अपने को हर्षित मुख बनाने की. మన ఎప్పుడు కూడా ఆనందంగా ఉంచడానికి బాబా ఎన్నో ఉపాయాలు చెప్తారు. బాబాకు లిఖతే హై, ఏమని రాస్తారంట బాబాకు, బాబా ఇతని ఖుషి నహీ रहती, ఇంత సంతోషం ఉండదు. మాయాకే తుఫాన్ ఆతే హై, మాయ యొక్క తుఫాన్లు వస్తాయి. అరే మాయాకే తుఫాన్ ఆయే బాజా బజాలే, మాయ తుఫాన్లు వస్తే మరి వాయిద్యాలు మోయించుకోండి. खुशी के लिए बड़े बड़े मंदिरों में भी पाठक पर बाजा बजता रहेगा. సంతోషం కోసం పెద్ద పెద్ద గుళ్ళ దగ్గర గుళ్ళ ముంగట పెద్ద పెద్ద వాయిద్యాలు మోగిస్తారు కదా. బాంబే మే మాధవ్ బాగ్ మే లక్ష్మీ నారాయణ के मंदिर के पाठक पर भी बाजा बजता रहता है. బాంబేలో లక్ష్మీనారాయణ మందిరం దేవాలయం ముందు మాధవ్ బాగ్లో ఉందంట అది, అక్కడ కూడా వాయిద్యాలు మోగిస్తుంటారు. తుమ్కో कहते हैं यह फिल्मी रिकॉर्ड क्यों बजाते, మీకేమంటారంటే ఈ సినిమా పాటలు ఎందుకు వాయిస్తారు. उनको क्या पता यह भी ड्रामा अनुसार काम में आने की चीज़ है, వాళ్ళకేం తెలుసు ఈ పాటలు కూడా డ్రామా అనుసారంగా పనికొస్తాయి కదా. ఇంకా అర్థతో तुम बच्चे समझते हो, దీని అర్థం మీకు తెలుసు. ये सुनने से भी खुशी में आ जाएंगे, ఇవి వినడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. परंतु बच्चे भूल जाते हैं అని ఈ విషయాలన్నీ నేను చెప్పి మర్చిపోతారు పిల్లలు. घर में किसको गमी होती है तो भी గీత సున్కర్ బడే ఖుష్ హోంగే. ఇళ్ళల్లో ఎవరికైనా దుఃఖం అనిపిస్తే పాటలు విని చాలా సంతోషపడతారు కదా. ये बहुत वैल्यूबल चीज़ है. कोई के घर में झगड़ा चलता है, ఎవరింట్లో ఉన్న గొడవలు అవుతాయి. బోలో భగవాన్ వాచ కామ్ మహాశత్రు హే, భగవంతుడు చెప్తున్నాడు కామం పరమశత్రు అని. ఇన్ పర్ జీత్ పానే సే హమ్ విశ్వకే మాలిక్ బనేంగే, వీటన్నిటి మీద మనం విజయం సాధిస్తే యజమాని అవుతాం, విశ్వ యజమాని అవుతాము అంటారు. పూలం కి వర్ష హోగి, అప్పుడు మీకు పూల వర్షం కురిపిస్తారు. జై జయకార్ హో జాయిగి, జై జయ ధ్వానాలు అవుతాయి. సోనే కే ఫూల్ బర్సేంగే, బంగారు పుష్పాలు వర్షిస్తాయి. తుమ్ అభి కాంటే సే సోనే కే ఫూల్ బన్ రహే హో, మీరు ముళ్ళల్లాంటి మీరు బంగారు పువ్వుల్లాగా తయారవుతున్నారు. ఫిర్ తుమ్హారా అవతరణ హోగా, ఫూల్ నహీ బరస్తే లేకిన్ తుమ్ ఫూల్ బన్కర్ ఆతే హో, ఆ తర్వాత మీకు మీరు అవతరిస్తారు పైనుండి. పువ్వుల్లాగా, పువ్వులు వర్షించటం కాదు పువ్వుల్లాగా అయి వస్తారు అంటున్నాడు. మనిషి సమస్తే హై సోనేకే పూలు బరిస్తే, మనుషులు ఏమనుకున్నారు బంగారు పువ్వులు పుష్పవర్షం కురుస్తుందని. ఏక్ రాజకుమార్ విలాయత్ మే గయా, వహా పార్టీ దీచి ఉస్కే లియే సోనే కే ఫూల్ బన్వాయే సబ్కే ఊపర్ వర్షాకి. ఒక రాజకుమారుడు విదేశాలకు వెళ్ళాడు, అక్కడ అందరికీ పార్టీ ఇచ్చాడు, అంటే డిన్నర్ ఇచ్చాడు, ఇచ్చేసి అందరికీ బంగారు పుష్పాలు చేయించి అందరి మీద కురిపించాడు. ఖుషీకే మారే ఇతని ఖాతిరికి, సంతోషం పట్టలేక అంత గౌరవించాడు అందరినీ. సచ్చే సోనేకే బనాయే, నిజమైన బంగారంతో చేయించాడంట. బాబా ఉన్కి స్టేట్ ఆది కో భీ అచ్చి రీతి జాంతే హై. బ్రహ్మ బాబా ఆయన యొక్క స్థానం ఏంటో కూడా బాబాకు బాగా తెలుసు. వాస్తవమే తుమ్ ఫూల్ బన్కర్ ఆతే హో, నిజంగా మీరు పువ్వుల్లాగా వస్తారు. సోనేకే ఫూల్ తుమ్ ఊపర్ సే ఉతర్తే హో, బంగారు పుష్పాల్లాగా మీరు పైనుండి కిందికి వస్తారు అంటున్నాడు బాబా. ఎక్కడి నుంచి? పరంధామం నుండి. తుమ్ బచ్చోంకో కిత్నీ లాటరీ మిల్ రహీ హై, మీకు ఎంత లాటరీ దొరుకుతుంది? విశ్వకే బాదుషాయికి, విశ్వ సామ్రాజ్యం అనే లాటరీ దొరుకుతుంది. జైసే లౌకిక బాబ్ బచ్చోంకో कहते हैं, లౌకికత అంటే ఏమంటాడు? తుమ్హారే లియే లాయా హూ తో బచ్చే కిత్నా ఖుష్ హోతే హై, నీకోసం ఇది తెచ్చాను బాబు అంటే మీరు ఎంత సంతోషపడతారు. బాబా భీ कहते తుమ్హారే లియే బహిస్త్ లాయా హూ, అందుకే శివబాబా కూడా ఏమంటున్నారు? మీకోసం నేను స్వర్గం తెచ్చాను అంటున్నారు. తుమ్ వహా రాజ్య కరేంగే తో కిత్నీ ఖుషీ హోనీ చాహియే, మీరు అక్కడ రాజ్యం చేస్తున్నారంటే ఎంత సంతోషం ఉండాలి. కోయి కో छोटी सौगात देते हैं तो कहते हैं बाबा आप तो हमको विश्व की बादशाही देते हो. మీకు ఎవరైనా చిన్న గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఏమంటారు? బాబా మీకు బాబా ఆప్తో హమ్కు కిత్నా విశ్వ బాదషాహీ దేతే, ఆ చిన్న గిఫ్ట్ చూసుకొని మీరేమంటారు? బాబా మాకు ఎంత సామ్రాజ్యం ఇస్తున్నారు అని గొప్పగా చెప్పుకుంటారు కదా. ఈ సౌగాత్ క్యా హై, ఈ గిఫ్ట్లు ఏముంది? చిన్న చిన్నవే కదా. అరే శివ్ బాబాకి యాద్గార్ సాత్ రహేగి తో, శివబాబా జ్ఞాపకం మన గుర్తు అంటే ఉంటే శివబాబాకి యాద్ రహేగి और तुमको पदम मिल जाएंगे,
ఆయన యొక్క జ్ఞాపకం మన వెంట ఉండటం వల్ల అనేక రెట్లు సంపద మనది అవుతుంది. अच्छा मीठे मीठे सिक्के हृदय बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और नमस्ते. मुख्य सार है सत्य के संग वापस जाना है. మనమందరం కూడా సత్యమైన సంగత్యంతో వెంట వెళ్ళాలి, తిరిగి వెళ్ళాలి. इसलिए सदा सच्चा होकर रहना है. అందుకే ఎప్పటికీ సత్యంగా ఉండాలి. कभी भी झूठ नहीं बोलना है. ఎప్పుడు కూడా అసత్యం చెప్పొద్దు. हम ब्रह्मा बाबा के बच्चे आपस में भाई बहन है. మనం బ్రహ్మ బాబా పిల్లలుగా పరస్పరం సోదరి సోదరులం. इसलिए कोई भी क्रिमिनल एक्ट नहीं करनी है. ఎలాంటి పాపకర్మ మనం చేయకూడదు. भाई भाई और भाई बहन के सिवाय పరస్పరం సోదరులము ఆత్మరూపంలో, మళ్ళా బ్రహ్మ సంతానంగా బ్రహ్మ కుమారి కుమారులుగా సోదరి సోదరులం. और किसी संबंध का भान ना रहे. వేరే సంబంధం యొక్క భ్రాంతి ఉండద్దు మీకు. वरदान लोक पसंद सभी सभा की टिकट बुक करने वाले. लोक पसंद सभा की टिकट बुक करने वाले राज्य సింహాసన అధికారి భవ. ఇక్కడ లోక్సభ రాజ్యసభ అట్లా ఉంటాయి కదా, కానీ బాబా అంటున్నాడు లోక్ పసంద్ సభ, అందరూ ఇష్టపడేలాంటి సభ టికెట్కు బుక్ చేసుకునే వాళ్ళై రాజ్య సింహాసన అధికారులు అవ్వండి అన్నారు బాబా. कोई भी संकल्प या विचार करते हो तो మీరు ఏ సంకల్పం చేసినా ఏ ఆలోచన చేసినా పైలే చెక్ కరో, ముందు గమనించుకోండి. यह विचार व संकल्प बाप पसंद है. ఈ ఆలోచన బాబాకి ఇష్టమేనా అని ఆలోచించుకోండి. जो बाप पसंद है वह लोक पसंद स्वतः बन जाते हैं. బాబాకి ఇష్టమైన ఆలోచన అయితే అందరూ ఇష్టపడతారు. यदि किसी भी संकल्प में स्वार्थ है तो ఏదైనా సంకల్పంలో స్వార్థం ఉంది మీ దగ్గర मन पसंद कहेंगे. और विश्व कल्याणार्थ है तो लोक पसंद. అంటే స్వార్థం ఉంటే అది మీకు ఇష్టమైంది అనమాట. విశ్వ కళ్యాణార్థం అయితే అందరికీ ఇష్టమవుతుంది. ప్రభు పసంద్ బి కహేంగే, భగవంతుడు కూడా ఇష్టమవుతుంది. లోక్ పసంద్ సభాకే మెంబర్ బననా అంటే మీరు లోక్సభ మెంబర్ కావడం అంటే అర్థం ఏంటి? లోకానికి ఇష్టమైన సభ యొక్క మెంబర్ కావాలంటే అర్థాత్ లా అండ్ ఆర్డర్ కా రాజ్య అధికార్ అంటే న్యాయము చట్టము ఈ రెండిటి యొక్క కూడినటువంటి రాజ్యం రాజ్య సింహాసనం ప్రాప్త కర్లేనా అంటే అలాంటి రాజ్య సింహాసనం మీరు పొందాలి అంటే లా అండ్ ఆర్డర్తో నడిచి రాజ్యాధికారి అయ్యి రాజ్య సింహాసనాన్ని పొందాలి. అచ్చా స్లోగన్ పరమాత్మ సాత్కా అనుభవ్ కరో. పరమాత్మను తోడుగా అనుభవం చేసుకోండి. తో సబ్ కుచ్ సహజ్ అనుభవ్ కర్తే హుయే సేఫ్ రహేంగే. అన్నీ అనుభవం చేసుకుంటూ సేఫ్టీగా ఉంటారు. అచ్చా ఇప్పుడు మీరందరూ కూడా ఈ పాయింట్ వినండి. దాదికా ప్రవృత్తి వాలంకో అనేక చింతాయే రహతీ హై. గృహస్థులకు అనేక రకాల చింతలు ఉంటాయి. ఆజ్ బేటీ బడి హుయి, షాదీ కర్నీ హోగి, యహ కర్నా హోగా. ఈరోజు పిల్ల పెద్దదైంది, పెళ్లి చేయాలి, ఇవి చెయ్యాలి, అది చెయ్యాలి. ఇస్కే లియే దందా కరే, దీనికోసం వ్యాపారం చెయ్యాలి, పైసా ఇకట్టా కరే, డబ్బు సంపాదించాలి. చింతావుంకి టోకరీ సదేవ సిర్ పర్ రహతీ హై. చింత అనే గంప ఎప్పుడు కూడా నెత్తి మీదే ఉంటుంది. బహు బేటీ మే మమతా హో జాతి. ఆ విధంగా బిడ్డ మీద కోడల మీద మమకారం వస్తుంది. ఐసే సబ్కే సాత్ రహతే హుయే సబ్ పేపర్ సామనే హోతే హుయే. ఆ విధంగా అందరు వెంట ఉంటూ అన్ని పరీక్షలు దాటుకుంటూ నష్టో మోహ రహే, నష్టో మోహ అయిపోవాలి. శాంపుల్ ఆప్ సబ్కా హై. అది ఆ యొక్క ఎగ్జాంపుల్ మీది. ఆప్కో బుద్ధి మే అగర్ రహతా బాబా ఏ ప్రవృత్తి తేరీ హై. ఎప్పుడైతే మీ బుద్ధి లోపల ఈ గృహస్థం నీది బాబా తో సదా బేఫికర్ రహతే, అప్పుడు మీరు నిశ్చింతగా ఉండగలుగుతారు. ఐసే కమల్ ఫూల్ కా ప్రాక్టికల్ మిసాల్ ఆప్ లోగ్ హై. ఆ విధంగా కమల పుష్ప సమానమైనటువంటి దానికి ప్రాక్టికల్ నిదర్శనము మీరే అంటున్నారు బాబా. అచ్చా ఓం శాంతి. ज्ञान चक्षु खुले, दिव्य दृष्टि मिले. ज्ञान चक्षु खुले, दिव्य दृष्टि मिले. बुझ रहे दीप को जैसे दीप्ति मिली. जब पड़ी आपकी दृष्टि हम पर प्रभु, जब पड़ी आपकी दृष्टि हम पर प्रभु,
जैसे जीवन मिला ज्योति जगती मिली, जैसे जीवन मिला ज्योति जगती मिली, जैसे जीवन मिला ज्योति जगती मिली। तपते मन को मेरे आत्म तृप्ति मिली, बुझ रहे दीप को जैसे दीप्ति मिली। तपते मन को मेरे आत्म तृप्ति मिली, बुझ रहे दीप को जैसे दीप्ति मिली। तपते मन को मेरे आत्म तृप्ति मिली, बुझ रहे दीप को जैसे